ఓం శ్రీకృష్ణాయ నమ. దక్షిణాదేవి అంటే ఎవరు? ఒక గోపిక. సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవటం అనేది మనకి దక్షిణాదేవి విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణాదేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రాధాకృష్ణుల ప్రేమ ప్రపంచంలో ప్రణయ తీరాల్లో విహరిస్తూ ఉన్న రోజుల్లో సుశీల అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా ఉండేది. గోలోకంలో రాసలీల వినోదంలో తన్మయుడై ఉన్నప్పుడు అతని దక్షిణ భాగం నుండి ఒక కన్య జన్మించింది. కృష్ణుని దక్షిణ పార్శ్వం నుండి పుట్టింది గనుక ఆమెకు దక్షిణాదేవి అని పేరుకు వచ్చింది. ఈమె శ్రీకృష్ణుని అర్ధాంగి అయిన రాధకు ప్రియసఖి. రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేస్తూ ఉండేది. ఒకసారి ఆమె శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడ మీద కూర్చుంది. దూరం నుంచి దృశ్యం చూసిన రాధ పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది. దక్షిణ గోలోకం వదిలి వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. దక్షిణాదేవి అదృశ్యురాలగటం వల్ల యజ్ఞయాగాదులు చేసిన వారికి ఫలం దక్కకుండా పోతోంది. దానం యజ్ఞానం వరోధం దక్షిణ అని శృతి. యజ్ఞములు పూర్తి అయిన తరువాత దక్షిణ దానము తప్పనిసరి. ఆ దక్షిణ యజ్ఞ ఫలాన్ని కవచం వలె కాపాడుతుంది. యజమానికి ఆ ఫలితాన్ని ఇస్తుంది. దేవతలకు హవిర్భాగాలు సరిగా అందకుండా పోయినాయి. ఈ విషయాన్ని దేవతలు బ్రహ్మతో చెప్పుకున్నారు. బ్రహ్మ కోరిక మీద విష్ణువు లక్ష్మి నుండి దక్షిణను వేరు చేశాడు. యజ్ఞ సంబంధమైన సమస్త కార్యాలను సంపన్నం చేయటానికి దక్షిణాదేవిని తీసుకొని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెళ్లి చేశారు. యజ్ఞ పురుషునికి దక్షిణయందు ఫలుడు అంటే ఫలము అనే పుత్రుడు కలిగాడు. బ్రహ్మ కళ్యాణ సమయమందు దక్షిణ యజ్ఞ పురుషులకు వరమిచ్చాడు. యజ్ఞము చేసిన తర్వాత యోగ్యమైన దక్షిణ ఈయని వారికి ఫలము లేకపోవును, అంటే ఫలం రాదు. దక్షిణాయుక్తమైన యజ్ఞమే ఫలాన్ని ఇస్తుంది అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందుతుంది అన్నాడు. ఏ బ్రాహ్మణ బహువిధ తేభ్యో యద్దక్షిణానయేత్ దురిష్ట స్యాత్ అనే శృతి బాగా చదువుకున్న బ్రాహ్మణులు అధ్వర్యులుగాను ఋత్విక్కులుగాను ఇతర పాత్రలలోనూ నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారికి ఇవ్వవలసిన దక్షిణ సరిగా ఇవ్వకపోతే యజమానికి అనర్థం కలుగుతుందని కూడా అర్థం ఉంది. శ్రాద్ధ కర్మలయందు యజ్ఞకర్మలయందు దేవతా ప్రీత్యర్థం చేసిన సకల పూజా కార్యక్రమాలయందు యజ్ఞకర్త దక్షిణ ఇవ్వకపోతే పురోహితుడు దక్షిణ ఆర్జించని ఎడల శ్రీ మహాలక్ష్మి శాపముతో దరిద్రుడై బాధలను అనుభవించునని బ్రహ్మవైవర్త పురాణంలో వివరించబడింది. దక్షిణ ఇవ్వకుండా తీసుకోకుండా చేసే కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందుతాయని చెప్తున్నారు. శ్రాద్ధ కర్మలందు అర్పించిన వస్తువులన్నీ బలి చక్రవర్తికి భోజన రూపంలో చేరతాయి. దక్షిణాదేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వయజ్ఞ ఫలాలు నిర్విఘ్నంగా సంపన్నమవుతాయి. దక్షిణాదేవి దివ్య చరితాశ్రవణము చేసిన వారికి ధనం విద్యా స్థిరాస్తులు లభిస్తాయి. అలాంటి దక్షిణాదేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుండి బాధల బారి నుండి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మనం బ్రాహ్మణులని మనం పిలిచి ఇంట్లో శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏవైనా చేస్తాము. ఈరోజు దక్షిణాదేవి గురించి మనం తెలుసుకున్నాం, అంతకుముందు మనకు తెలియదు. అయినా కూడా బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వకుండా పంపిస్తే లేకపోతే బ్రాహ్మణుడికి తృప్తి లేకుండా ఇచ్చిన దాని యొక్క ఫలితం సంపూర్ణంగా ఉండదు అని
ఇవ్వకుండా పంపిస్తే అసలే ఫలం ఉండదు. అందుకని ఆ తర్వాత ఇస్తాంలే అని వీళ్ళు అంటాం కానీ, తర్వాత తీసుకుంటాలే అని ఆయన మొహమాటంతో అంటాం గానీ చెయ్యకూడదు. దాన్ని యజ్ఞకర్త దాన్ని మరి ఆయన అన్నారులే తర్వాత ఇవ్వచ్చులే అని పొరపాటున కూడా ఊరుకోకూడదు. ముందు అన్ని పనుల కంటే ముందు ఆ బ్రహ్మ అంటారు, వశిష్ఠులు అంటారు. ఆ బ్రాహ్మణ్ణి మనం పెట్టుకుంటాం కదా! వాళ్ళని వశిష్ఠుల వారు అంటారు. లేకపోతే పురోహితుడనో, బ్రహ్మగారనో అంటారు. వాళ్ళకి ఆ యజ్ఞము చేయించినందుకు గాను తాంబూలంలో దక్షిణ పెట్టి వారికి ఇచ్చి నమస్కరిస్తే గాని అది చక్కని ఫలం పొందలేరు అని ఎప్పటినుంచోనే చెప్తున్నారు. అది ఈరోజు ఇంకా వివరంగా ఆ దక్షిణాదేవి యొక్క కథ వల్ల మనకి ఇంకా బాగా తెలిసింది. అందుకని ఎవరూ కూడా మనవాడే బ్రాహ్మడు అనుకోవటం కానీ, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు ఇస్తారులే అని ఆయన వెళ్ళిపోవటం కానీ అట్లా ఎప్పుడూ వెళ్ళనివ్వకూడదు. ఆయనకి దక్షిణ తాంబూలం ఇచ్చి పంపించి అప్పుడు తర్వాత పనులు చేసుకోవటం శుభప్రదమైనది. మంచి ఫలితాన్ని పొందగలరు అని చక్కగా చెప్తున్నారు గనక మనకి ఇప్పుడు విషయం తెలిసింది గనక దాన్ని ఆచరించి ఆ కర్మ చేసినటువంటి ఆ యజ్ఞ ఫలాలను సంపూర్ణంగా పొంది ఆనందంలో అందరూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.